మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఫణికిరణ్ రచించిన చిరు కానుక. ఒక చక్కని కథను వినేద్దామండి. సుభద్రకు గత నెల రోజులుగా ఇంటి వాతావరణం పిచ్చెక్కిస్తోంది. అందుకు కారణం ఒకటి కరోనా అయితే, మరొకటి ఈ ఇంట్లో ఉండే నలుగురు సభ్యుల్లో ముగ్గురు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒకరు, ఆన్లైన్ కోచింగ్ అంటూ మరొకరు, ఆన్లైన్ క్లాసులని ఒకరు గదులకు బందీలు కావడమే. కరోనా దెబ్బకు పని మనిషిని రమ్మనడానికి భయమేసింది. అపార్ట్మెంట్లో జీవితంలో ఉండే ఇబ్బంది పనమ్మాయిని ధైర్యం చేసి ఆహ్వానించడానికి లేకపోవడంతో చచ్చినట్టు ఇంటి పని చేసుకోవాల్సి వస్తుంది. దానికి తోడు సహజంగానే తనకు ఉన్న అనారోగ్య ఇబ్బందులు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. పోనీ ఇంట్లో వాళ్ళని సాయం అడుగుదామంటే తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకు వాళ్ళ వర్కులతోటే టైం సరిపోవట్లేదని ఒకటే గోల. తిండి తిప్పలు అన్నీ ఆలస్యమే. వండి అక్కడ పెడితే పని పూర్తయ్యాక కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటే చల్లారిపోయాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చల్లారినవేనా అని సనుగుడు. పోనీ వాళ్ళు తినే టైంకి ముందు చేద్దాము అంటే ఒక్కొక్కరు వారి వారి వీలుని బట్టి తినడానికి రావడంతో నరకం కనబడుతోంది. మధ్యలో పిల్లలు బాలింత కోరికలు. బయటకు వెళ్ళడానికి లేదుగా అంటూ సన్నాయి నొక్కులు. పనమ్మాయి లేదురా అంటే మేం సాయం చేస్తాం కదమ్మా, రోజు అడగటం లేదుగా, ఈ రోజు ఆదివారం అని అడిగాము అంటూ పిల్లలు ముద్దుగా అడిగేసరికి మురిసిపోయి పోనీలే, నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు అని అమ్మ మనసు గోల చేస్తుంది. పిల్లలు సాయం చేయకుండా సాకు చెప్పి తప్పించుకుంటారని తెలిసి వారు అడిగింది చేసేయడం. తీరా చేశాక సాయం మాట దేవుడెరుగు, బాగుంది అన్న ఓ మెప్పు కూడా దక్కదన్న ఉడుకుమోత్తనం. ఇంతకుముందు ఇంటి పని పనమ్మాయి చేసి వెళితే అందరూ వెళ్ళాక కాసేపు విశ్రాంతి తీసుకుని తన అభిరుచులకు జీవం పోసే పనిచేసేది. మనసు శరీరం రిలాక్స్ అయ్యేవి. తర్వాత సాయంత్రం వచ్చే పిల్లల కోసం తినడానికి ఏదో ఒకటి రెడీ చేసి రాత్రి వంట చేయడం, మర్నాటికి కావాల్సినవి సిద్ధం చేసుకోవడం, అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఆ వచ్చే ప్రోగ్రామ్స్ మీద జోకులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం, అన్ని సర్దుకొని నిద్రాదేవి ఒడిచేరడంతో రోజు గడవడం పెద్ద కష్టంగా ఉండేది కాదు సుభద్రకు. కానీ ఇప్పుడు అలాగే తన అభిరుచులు కొనసాగిద్దామా అంటే ఉన్న 2 బెడ్రూముల్లో చెరొక దానిలో పిల్లలు కూర్చుంటున్నారు. హాలులో భర్త సుందరం కూర్చుంటాడు. పోనీ అక్కడే కూర్చుందామంటే సుందరానికి వచ్చే ఆఫీస్ ఫోన్లకి, కాన్ఫరెన్స్ కాల్స్కి, మీటింగులు వింటే పిచ్చెక్కుతున్న అనుభూతి కలుగుతూ ఉంటే అక్కడ కూర్చోవడం మానేసింది. ఉదయం లేచిన దగ్గర నుండి పని అయ్యే వరకు వంటింట్లోనే ఉంటుందేమో. పని పూర్తయ్యాక అటు పక్కకి వెళ్లాలంటే భయం వేస్తోంది. పోనీ డైనింగ్ హాల్లో కూర్చోడానికి తాను అన్ని సర్దుకుని అక్కడ కూర్చుంటే భోజనాలు చేయడానికి పిల్లలు భర్త వస్తే అవన్నీ సర్దాలి. పట్టుమని ఓ అరగంట కూడా కూర్చున్నట్టు ఉండదు. అందుకే అది మానేసింది. వారం రోజులుగా ఏదో ఆలోచిస్తూ కనబడుతున్న భార్యను గమనిస్తున్నా తన వర్క్ ఫోన్ కాల్స్ మీటింగులతో భార్యతో తీరికగా మాట్లాడడానికి అవ్వక ఊరుకున్నాడు సుందరం. వర్క్ ఫ్రం హోమ్ అన్న నాటి నుండి ప్రశాంతంగా శని ఆదివారాలు గడిపిందే లేదు. ఏదో ఒకదానికి కాల్స్ రావడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి తప్పనిసరిగా లాగిన్ కావాల్సి రావడంతో కుటుంబంతో కూర్చొని గడిపే సమయం కూడా ఉండటం లేదు. ఎలాగైనా ఈ ఆదివారం భార్యతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు సుందరం. ఆ రోజు శుక్రవారం. కిచెన్లో స్టవ్ మీద కూర పెట్టి అక్కడే నుంచొని ఆలోచనలో మునిగింది సుభద్ర. సర్వర్ డౌన్ అవడంతో ఆఫీస్ వర్క్కి బ్రేక్ వచ్చి లేచి వచ్చాడు సుందరం. కూర మాడుతున్న వాసన వస్తుంటే కిచెన్లోకి వచ్చిన సుందరానికి వస్తున్న వాసన కూడా తెలియనంత దీర్ఘాలోచనలో మునిగిన భార్య కనపడింది. స్టవ్ ఆపి, ఏమిటోయ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ ఇంటి పైకప్పుకి ఏ రేకులు వెయ్యాలా అని వెటకారంగా అంది. అదేదో కంపెనీ రేకులు పేరు గుర్తు రావట్లేదు, అవి వేస్తే సరి అని హాస్యమాడాడు. కోపంగా చూసింది. ఈ వాడి చూపుల బాణాలకి కారణం ఏమిటో సరసంగా అడిగాడు. ఆ, లోపల రేగుతున్న తిక్క అనే వేడి. తిక్క రేగి అంది. ఓహో, నీకు తిక్కుందన్నమాట. అయితే దానికో లెక్క కూడా ఉండాలిగా. అదేంటో సెలవిస్తే విని తరిస్తాం. తరిస్తారు తప్ప ఆలోచించరు, పరిష్కారం చెప్పరు, అంతేగా.
బావుంది. ఆ తెక్కెవడో తెలిస్తేనేగా దాని గురించి ఆలోచించేది, పరిష్కారం చెప్పేది. అయితే వినండి అని తన తిక్కకి కారణం చెప్పింది. అంతా విని, ఓస్! దీనికేనా అంత డీలా పడాలా శ్రీమతి? ఏంటి? మీకిది చిన్న సమస్యగా కనపడుతోందా? చిన్నబుచ్చుకుంటూ అంది. ఓహో! ఈ చిన్నబోయిన మోము చూస్తే ముచ్చటగా ఉందోయ్! సరదాగా అన్నాడు. మరింతగా ఉడుక్కుంది. ముందిలారా అని హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఇది నీ ఒక్కదానిదే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిళ్లల్లోనూ ఇంచుమించుగా ఇలాంటి స్థితే ఉంది. నువ్వంటే గృహిణివి. మరి ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి ఏమిటో నువ్వే ఊహించుకో. ఆ మాటకి ఊహించుకోవడానికి కూడా భయపడింది. ఎందుకంటే తను చూస్తోంది తన భర్త పరిస్థితిని. ఆ లెక్కను చూసుకుంటే నువ్వు నీలాంటి గృహిణులు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అటు ఇంటి పని, ఇటు ఆఫీస్ పని చేసే స్త్రీ ఉద్యోగుల ఒత్తిడి ముందు నీ ఒత్తిడి చాలా చిన్నది. నిజానికి అంటే ఆఫీస్ పని ఒత్తిడి ఎంత ఉన్నా ఇటు నేను, అటు చదువు ఒత్తిడితో సతమతమయ్యే పిల్లలు కాస్తైనా ప్రశాంతంగా ఉంటున్నాం. అయినా ఒత్తిడిని జయించే దివ్య మంత్రాన్ని నేను నీకు చెప్పాలా? నీకు కావాల్సిందల్లా నీకంటూ ఓ ప్లేసు అంతేగా. రేపెలాగూ ఆదివారం. రేపే ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. సరేనా? ఎలా? ఎలా అంటే సీక్రెట్. రేపు నువ్వే చూడు ఊరిస్తూ అన్నాడు. చెప్పొచ్చుగా గారంగా అంది. చెప్తే ఎలాగోయ్? నువ్వు దాని గురించి ఆలోచించవు. నీ గురించిన ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వవు. అందుకే నువ్వే ఆలోచించు. సరేలేండి అని లేచి లోపలికి వెళ్ళింది. సుందరానికి వాళ్ళ బాస్ నుండి కాల్ రావడం చూసి. మర్నాడు సుభద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని కిచెన్లోంచి బయటకు రాగానే పిల్లలిద్దరూ చెరో చెయ్యి పట్టుకొని మాస్టర్ బెడ్రూంలోకి తీసుకెళ్లారు. శ్రీమతి ఒత్తిడి తగ్గడానికి నీ కుటుంబ సభ్యులు అందిస్తున్న చిరు కానుక. భర్త మాటలకి తల తిప్పి చూసింది. తమ మాస్టర్ బెడ్రూంలోనే కిటికీ పక్కన నిలబెట్టబడి ఉంది ఓ చెక్క అల్మర. దానికి ముందు వేసి ఉందొక టేబులు. పక్కనే పెయింటింగ్ స్టాండు. ఆ అల్మరా నిండా చక్కగా సర్ది ఉన్నాయి తన అభిరుచులకు సంబంధించిన అన్ని వస్తువులును. భర్త పిల్లలు వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎలా ఉంది సెటప్? కళ్ళెగరేస్తూ అడిగాడు. ఇవన్నీ ఎప్పుడు ఎలా? ఆర్ధోక్తిలో ఆగిపోయింది. అవన్నీ నీకెందుకోయ్? నచ్చిందా లేదా? ఓ ఇందుకేనా ఇందాకటి నుండి నన్ను కిచెన్లోంచి బయటకు రానియకుండా ఈ గడుగ్గాయలిద్దరూ ఇది కావాలి అది కావాలి అంటూ నా చుట్టూ ప్రదక్షిణ చేసింది. ముసిముసి నవ్వులు నవ్వారు ముగ్గురు. వెళ్ళి ఆ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చొని తృప్తిగా అటూ ఇటూ చూసి లేచి వచ్చి చాలా బాగుంది, థ్యాంక్స్ అండి సంతోషంగా అంది. నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. పిల్లలిద్దరూ తల్లిదండ్రిని చుట్టేసి ఓ హ్యాపీ సెల్ఫీ అంటూ ఫోన్లో ఫోటో క్లిక్ మనిపించారు. తీసిన ఫోటోను చూస్తూ ఇలా అర్థం చేసుకుని సహకరించే కుటుంబం ఉంటే ఎవరైనా ఎలాంటి ఒత్తిడినైనా జయించటం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.